ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ రెండు పార్టీలు పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నాయా? టీడీపీకి చెందిన ఆ సీనియర్ నేత జనసేనలోని మాజీ మంత్రిపై ఎందుకు మండిపడుతున్నారు? సెటైర్ల మీద సెటైర్లు ఎందుకు వేస్తున్నారు? పార్టీని మార్చిన తర్వాత ఆ మాజీ మంత్రి నియోజకవర్గం మొహం చూడకుండా హైదరాబాద్లోనే ఎందుకు మకాం వేశారు? 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన చరిత్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది. ఆయన గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాక పెద్దగా సమయం తీసుకోకుండానే జనసేన కండువా కప్పేసుకున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. బాలినేని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన పంచన చేరారో అప్పటి నుంచి ఆయనపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల ఒంటికాలి మీద లేస్తున్నారు. ప్రస్తుతం జనసేనలో ఉన్న బాలినేని నియోజకవర్గంలో ఉండకుండా హైదరాబాద్లోనే మకాం వేసి అక్కడి నుంచే తన నియోజకవర్గ జనసేన నేతలతో మాట్లాడుతూ తన తరపున ప్రకటనలు చేయిస్తున్నారు. జనసేన నేత బాలినేనికి ఒంగోలు ఎమ్మెల్యే టీడీపీ నేత దామచర్లకు ఏ విషయంలోనూ సరిపోదు కాబట్టి వారి వారి అనుచరులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. కూటమి ధర్మాన్ని మరిచిపోయి తిట్టుకుంటూనే ఉన్నారు. ఈ మధ్యనే మినీ మహానాడు వేదిక మీద నుంచి మాట్లాడిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తన రాజకీయ ప్రత్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి బాగానే సెటైర్లు వేశారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాడని దామచర్ల విమర్శించారు. హైదరాబాద్కు పరిమితమైన బాలినేని రీల్స్ చేసుకుంటూ పొద్దుపుచ్చుతున్నారని, ఒంగోలులో అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నాడని ఎద్దేవా చేశారు. దామచర్ల చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన నేత జడ బాలనాగేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే దామచర్లపై మండిపడ్డారు. బాలినేని తరపున విమర్శించారు. జనసేన నేత నాగేంద్ర ప్రసాద్ అలా దామచర్ల మీద విమర్శలు చేశారో లేదో ఆయన్ను వెంటనే ఒంగోలు పోలీసులు స్టేషన్ కి పిలిపించి గట్టిగానే మందలించారట. రాత్రి బాగా పొద్దుపోయేదాకా స్టేషన్లోనే ఉంచి వార్నింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారని సమాచారం. దామచర్ల ఆదేశాల మేరకే పోలీసులు చర్యలు తీసుకున్నారట. ఈ వ్యవహారం ఇరు పార్టీల మధ్య చర్చనీయాంశంగా మారింది. దామచర్ల పొత్తు ధర్మాన్ని మర్చిపోతున్నారని జనసేన నేతలు వాపోతున్నట్టు సమాచారం. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి తీరుపై కూడా జనసేన నేతలు మండిపడుతున్నట్టు సమాచారం. ఆయన జనసేన కండువా కప్పుకున్న తరువాత ఒంగోలు ముఖం చూడలేదని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. అధికారం ఉంటేనే ఆయన హంగు ఆర్భాటాలతో తిరుగుతుంటారు తప్ప ప్రస్తుతం ఎలాంటి పదవి లేకపోవడంతో హైదరాబాద్కే పరిమితమయ్యారని అంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో ఉన్నా తనకు అభ్యంతరం లేదని, ఆయన్ని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భావిస్తున్నట్టు సమాచారం. టీడీపీ మిత్ర పార్టీ అయిన జనసేనలో బాలినేని చేరినప్పటికీ తాను మాత్రం ఆయన విషయంలో తగ్గేదే లేదని దామచర్ల భీష్మించుకుని కూర్చున్నారట. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా బాలినేనిని ఏకిపారేయడమే తన ప్రథమ కర్తవ్యమని దామచర్ల అంటున్నారట. అదే తన ఎజెండా అని ఆయన తన అనుచరుల వద్ద స్పష్టం చేస్తున్నారట. దాంతో ఉప్పు నిప్పులా ఉన్న ఈ ఇద్దరు నేతల గొడవల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.